ఏ మూవీలో పిల్లోడిని లైక్ కాల్ చేస్తారు కదా, కాల్ చేసి వెళ్తున్నప్పుడు ఫ్రేమ్లోకి వచ్చి పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఆ ఫ్రేమ్లో అది నేనే. అవును సార్, ఏ మూవీలో కాల్ చేస్తారు కదా, కాల్ చేసి 90-1 అని అంటారు కదా, అందులో పిల్లోడు వెళ్తాడు కదా, పిల్లోడు నేనే. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఇస్ గ్రేట్ సార్. అప్పుడు పరిగెత్తింది, ఇక్కడ వచ్చారు మీరు. లైక్ నేను చూసిన అన్ని సినిమాలు, ఏలో కానీ బుద్ధిమంతుడు కానీ అన్ని సినిమాల్లో మీరు హీరోయిన్స్ని ఎగరేసి లైక్ కొడతారు మామూలుగా, అంటే చాలా హార్ష్గా ఉంటారు. ఐ మీన్ బయటకు వస్తేనేమో చాలా కూల్గా, అలా కాదమ్మా ఇలా అమ్మా అంటే ఇలా ఉంటారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బై సార్. ఓకే, ఇదే ఫైనల్ క్వశ్చన్. నేను కొన్ని చెప్పాలి మీకు, చెప్పేస్తా వెళ్ళిపోదాం సార్. కరెక్ట్గా వినండి, నేను యాక్ట్ చేసేది ఇక్కడ రియాలిటీ, యాక్షన్ కెమెరా అంటారు కదా, అక్కడ రియాలిటీ. నేను రీసెంట్గా ఓం చూసాను సార్. యాక్చువల్లీ ఐ బికెమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఓంలో చూసినప్పుడు ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ అని లైన్ ఉంటుంది. లైక్ ఇంకోటి థా దినకు దింత, ఐ లవ్ యూ థా ఇలా ఉండాలి. లైక్ రీసెంట్గా మూవీ కూడా తీసాను, దాని పేరు కూడా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అనే వర్డ్ మీకు ఎందుకు సార్ ఇంత ఇష్టం? లైక్ అన్ని మూవీలో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఉంటుంది. వై? ఆ లవ్ నుంచి నేను ఇక్కడ ఉండాను, ఆ లవ్ నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నారు. లవ్ గ్రేట్ అండి, లవ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. బేసిక్గా చాలా మంది తెలుగు స్టార్స్కి బెంగళూరులో ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి టైం స్పెండ్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్తారు. కానీ సార్కి కూడా మైసూర్ రోడ్లో ఫామ్ హౌస్ ఉంది, బట్ సార్ దాన్ని రెంట్కి ఇస్తున్నారు. వీ వాంట్ టు నో వై ఇట్ ఈస్ నాట్ అన్ గో ఐబీబీ, బట్ వై ఆర్ యూ రెంటింగ్ ఇట్? మీరందరూ వచ్చి అక్కడ ఉండాలి అని. సార్ ఇప్పుడు మీ సినిమాల మీద మీమ్స్, మీ మీద మీమ్స్, మీ రీల్స్ పెడితే ఇక్కడ చాలా మందికి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్లో 1800 పోస్ట్స్ పెడితే మీకు మాత్రం ఓన్లీ ఐ థింక్ 9 lakh ఫాలోవర్స్ ఉన్నారు. అదే దానికి ఆన్సర్ చెప్పాలా? చాలా మంది హర్ట్ అయిపోతే నాకు సారీ. లేదండి పాపం, ఎందుకు హ్యాపీగా ఉన్నారు. లాస్ట్లో ఇలాంటి ఫస్టే అడిగితే బాగుండేది. వడ్డీ ఎక్కువ దొరుకుతుందండి, గోల్డ్ తక్కువ దొరుకుతుంది. ఐ డోంట్ నో, మీరు అంటే తెలుగు వాళ్ళకి బాగా నచ్చేశారు కాబట్టి ఏమైనా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీరు ఒక డాక్టరేట్ పొందాలి అట్లా అనుకున్నారా ఇంకా ఫెమిలియర్ అవడానికి? బట్ ఏయూ డింట్ గివ్ యూ ద డాక్టరేట్. ఏదో యాంకార్ యూనివర్సిటీ అంటే కంబోడియా, వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. సార్ కంబోడియా వాళ్ళకి ఉపేంద్రకి సంబంధం ఏంటి సార్? Sir, you being the proud owner of one of the biggest music labels, Lahari, అంటే ఉపేంద్ర సార్తో అసోసియేట్ అవుతున్నాం అంటే ఉపేంద్ర సార్ సినిమాలో ఆఫ్ కోర్స్ ప్రతి సినిమాలో ఒక బ్రేకప్ సాంగ్ వైరల్ అవుతుంది. ఉపేంద్ర సార్ సినిమాల్లో బ్రేకప్ సాంగ్స్ యూజువల్గా వైరల్ అవుతాయి. నా గుండె పగిలింది, ఇలాంటి పాటలే ఉంటాయి ఉపేంద్ర సార్ సినిమాల్లో. మీ క్యాటలాగ్లో అన్నీ ఉన్నవన్నీ వేరే ఫిల్మ్స్ కదా, ఎక్కువ డ్యూయట్స్ అండ్ మెలడీస్ కదా మీ క్యాటలాగ్ అంతా, లహరి క్యాటలాగ్ అంతా. మీకు ఉపేంద్ర సార్తో సినిమా అసలు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? ఏ సినిమా